రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకి టీడీపీ నేతలు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబుని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను పట్టుకొని నిల్చోబెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకి దించేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకి టీడీపీ నేతలు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబును టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను పట్టుకుని నిలబెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకి దించేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర. విజయ్, టీడీపీ రా కదలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులో కార్యక్రమం జరిగింది. అంటే బహిరంగ సభ కార్యక్రమం జరిగింది. ఈ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ బహిరంగ సభ వేదిక మీద అంటే చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత స్టేజ్ మీద చంద్రబాబును టీడీపీ నాయకులు చుట్టుముట్టారు. అంటే బొకేలు ఇచ్చేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో స్టేజ్ చివరిలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచి కింద పడిపోయినారు. అంటే అప్రమత్తమైన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఆయన జాగ్రత్తగా పట్టుకున్నారు. అంటే మొత్తానికి ఒక ప్రమాదం అనేది కూడా తప్పిందని మనకు వచ్చిన సమాచారము. అంటే ఈ దృశ్యం మొత్తం చూసిన వాళ్ళకందరికీ కూడా ఎన్నికల సభల్లో చంద్రబాబు భద్రతపై ఆయన సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్, ఎస్ రాజేంద్ర, అంటే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ పై ఉన్నటువంటి నేతలందరినీ కూడా వెంటనే కిందకి దించేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మొత్తం కూడా నేతలందరితో కిక్కిరిసిపోవడంతో చంద్రబాబుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా నేతలందరినీ కూడా కిందకి దించేసినట్లుగా సమాచారం అందుతోంది. అంటే మొత్తానికి ఎటువంటి ప్రమాదం జరగకుండానే అక్కడ నుంచి చంద్రబాబు వెనుదిరిగారా? అక్కడ నుంచి అంటే ఎక్కువ మంది ఉంటే స్టేజ్ ఏమన్నా కూలుతుందా అని చెప్పేసి అందుకే వెంటనే అక్కడ ఉన్న టీడీపీ స్టేడియంలోనే అక్కడ నుంచి వెంటనే కిందికి దింపేశారు. దీంతో చంద్రబాబుతో పాటు మిగతా అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆయనకు సురక్షితంగా కిందికి దింపారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ.